ఇంతకుముందు ఉన్న నాయకులు కేవలం ఆ పేపర్ మిల్లు, దాని చుట్టూ ఉన్న సమస్యలను వాడుకున్నారు తప్ప, వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళెవరు గూడా చేయలేదు. అందుకొరకు మరి ముఖ్యంగా ఏమవుతుందంటే సిర్పూర్‌లో ఈ స్థానికులకు చాలా అన్యాయం జరుగుతుంది. స్థానికులకు 15,000, 20,000 ఇవ్వడం, బయట నుంచి తీసుకొచ్చిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్‌కేమో 40,000, 50,000, ₹1,00,000 ఇవ్వడం. ఇవన్నీ గూడా కార్మికులకు చాలా క్లియర్‌గా అనిపిస్తున్నాయి. నిజానికి సిర్పూర్ పేపర్ మిల్‌కు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వని రాయితీ ఏంది చెప్పండి? జీఎస్టీలో రాయితీ ఇచ్చింది. అదేవిధంగా విద్యుత్‌లో రాయితీ ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళకు ఎక్స్‌క్లూజివ్ మార్కెట్ యాక్సెస్ ఇచ్చింది. అలాగే నీళ్ళు వీళ్ళు డ్రా చేస్తున్నారు పెద్దవాగు నుంచి, దాని మీద ఒక పైసా కూడా కలెక్ట్ చేయడం లేదు. అలాగే వాళ్ళకు ఇంకా బొగ్గు మీద, తర్వాత వాళ్ళకొచ్చే కలప, రా మెటీరియల్ మీద, వీటన్నిటి మీద కూడా రాయితీలు ఇచ్చింది. రాయితీలిచ్చి వాళ్ళకు చాలా లిబరల్‌గా చూసినా గూడా, వాళ్ళు స్థానికులకు సహాయం చేయాల్సింది పోయి, బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కంపెనీలో పని చేయించుకుంటా ఉన్నారు. లోకలోళ్ళని మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత ఘోరం అంటే కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి. అదేవిధంగా మరి స్థానికులు దాదాపు 200 మంది బయటున్నారు. వాళ్ళు క్వార్టర్‌లలో ఉంటున్నారు. కనీసం వాళ్ళ క్వార్టర్‌కి కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ క్వార్టర్‌లకు సున్నం వేసే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబాల్లో ఉండే అర్హులైన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఎన్నో సమస్యల మధ్యన కొట్టుమిట్టాడుతా ఉన్నది ఈ కార్మిక లోకం ఇక్కడ. సో, అలాగే మరి కంపెనీ నుంచి అంత సొక్కంగా ఉన్నదంటే, కంపెనీ నుంచి ఒక కాలుష్యం వస్తున్నది. కంపెనీ నుంచి వస్తున్న నీళ్లు పెద్ద వాగులో కలుస్తున్నాయి. అంటే కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం అంతనేమో ఇక్కడ ప్రజలు విలువాలే. కానీ కంపెనీలో జీతాలు ఇచ్చేసరికేమో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వీళ్ళే కంపెనీకి ముద్దుబిడ్డల్లాగా అనిపిస్తూ ఉన్నారు. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నియామకాల్లో ప్రైవేట్ రంగమైనా, పబ్లిక్ రంగమైనా ముందు తెలంగాణ బిడ్డలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళు కాకుండా బయటోళ్ళకి ఇస్తే అది యాక్చువల్‌గా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్ అది. ఒకే పనికి ఇద్దరు వ్యక్తులు సమానంగా పనిచేస్తున్నప్పుడు సమానమైన వేతనం ఇవ్వాలి. కానీ జార్ఖండోళ్ళకి ఒక వేతనం, మాకొక వేతనం అనేది కరెక్ట్ కాదనేదే మేము తీసుకున్న నిర్ణయం.